తెలియదు. ఆవుకి 4 కాళ్ళు ఉంటే విషయం కూడా నాకు తెలియదు. నేను ఇదంతా యూట్యూబ్ లో చూసినంత ఈజీగా ఉంటది. రీల్ కి రియాలిటీకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. 3 days పని చేసిన, ఆ 3 days పని చేసి నాకు టైఫాయిడ్ వచ్చింది. ఫ్యామిలీ ఉండి మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటా అంటే హైలీ సక్సెస్. ఇది ₹1,00,000 పోతే ₹1,00,000 మిగిలినాయి. నమస్తే, హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే జన్యాం డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్నటువంటి చీటకోడూరు గ్రామంలో ఉన్నాం. డైరీ ఫామ్ రన్ చేస్తున్నటువంటి శివాన గారు. ప్రజెంట్ దూడలు, ఆవులు, బర్రెలతో కలిపి మొత్తం 35 వరకు ఉంటాయండి. ఎస్పెషల్లీ ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది యువత కూడా ఈ రంగంలోకి రావాలంటున్నారు డైరీ ఫామ్లో. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో డైరీ ఫామ్ ఏ విధంగా ఉంది, అసలు ఎలాంటి నష్టాలను ఫేస్ చేస్తున్నారు, వర్కర్తో ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, గడ్డి సమస్య ఏ విధంగా ఉంది, మరి నీటి సదుపాయం లేకుండా ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు, ఆవు విషయంలో కానీ ఒక బఫెలో విషయం కానీ సరైన సమయానికి అవి కట్టనప్పుడు ఒక ఫార్మర్, ఒక రైతుగా తను ఎలాంటి ఫేస్ చేశారు, మరి వారి అనుభవంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో వీడియోని చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. బ్రదర్ నమస్తే అండి. నమస్తే. ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు డైరీ? 2 years అయింది. 2 సంవత్సరాలు అవుతుంది. రేట్ ఎంత ఉంటుంది మిల్క్ రేట్? నేను ఫస్ట్ ఫామ్ పెట్టినప్పుడు 42-43 రూపీస్ వరకు వచ్చేది. ఇప్పుడు 36-35 రూపీస్ వస్తుంది. 42 అంటే 36 అంటే దాదాపు ఒక 6 రూపీస్ వరకు డౌన్ అయిపోయింది. అవును. ఎందుకు మరి మీరు ఈ డైరీ ఫామ్ లోకి ఎందుకు రావాలనుకున్నారు? అసలు ఫార్మింగ్ అనేది మా ఫ్యామిలీలో మా డాడీ రిటైర్డ్ టీచరు. అసలు ఈ ఫార్మింగ్ గురించి తెలియదు. ఆవుకి 4 కాళ్ళు ఉంటే విషయం కూడా నాకు తెలియదు. నేను ఇదంతా యూట్యూబ్ లో చూసి అందరు ఎట్లా వస్తారు అట్లా యూట్యూబ్ లో చూసి నేను కూడా ఆ ప్యాషన్ మీదనే వచ్చేసింది. ఓకే, బిజినెస్ పెట్టినప్పుడు ఫస్ట్ 10 ఆవులు తీసుకొచ్చిన, 10 ఆవులు పెట్టిన ఫస్ట్ 3 months ప్రతి మంత్ విజయ డైరీకి పాలు వచ్చేది. ప్రతి మంత్ 75 నుంచి 80,000, 15 days కి 80,000 బిల్ వచ్చేది. 80,000, 90, 120 బిల్ వచ్చిన రోజు కూడా ప్రతి మేము టైం కి 120 లీటర్స్ పాలు కూడా పోసాం. అట్లా 240 పాలు పోస్తే 42-43 రూపీస్ వచ్చేది విజయ డైరీకి వచ్చినప్పుడు. బిల్ మాకు ఓవరాల్ గా 1 month కి 180 వరకు బిల్ వచ్చేది. 180, 2 lakhs వచ్చిన రోజు కూడా 2 lakhs బిల్ దానా అన్ని తీసేస్తే ₹1,00,000 పోతే ₹1,00,000 మిగిలినాయి. అట్లా ఫస్ట్ 3 months పక్కా మిగులుతాయి. 3 months తర్వాత ఏమైతుంది, ప్రతి ఆవు పాలు ఇవ్వడం తగ్గిస్తుంది. అక్కడి నుంచి మొత్తం స్టార్ట్ అయింది. 2 years నుంచి అసలు వర్కర్ ప్రాబ్లం లేదు నాకు. ఏదైనా వర్కర్ వెళ్ళిపోతే వాడే మళ్ళీ ఇంకొని ఫోన్ చేస్తాడు, వాడు పిలిపిస్తాడు. జరిగింది జస్ట్ ఒక వితిన్ 20 days ముందు జరిగింది. వాడు రాత్రి పాలు ఇవ్వమంటే వచ్చిండు, పాలు ఇచ్చేసిండు. అక్కడి నుంచి బండి బస్ స్టాండ్ లో పెట్టి పోయిండు. నేను హైదరాబాద్ లో ఉన్నా. మార్నింగ్ నాకు లోకల్ వాళ్ళు మిల్క్ తీసుకోతారు, కాల్ చేస్తారు. అన్న ఇక్కడ ఎవరు లేనిది ఏందని అంటే నేను షాక్ అయినా. సీసీ కెమెరాలు మనకు 12 cameras ఉంటాయి, మొత్తం కెమెరాలో మనం చూసుకుంటాం. చూసే వరకు ఇక్కడ ఎవరు లేరు. నేను 1 hour లో నేను ఉప్పల్ నుంచి 1 hour వచ్చిన వేరే డైరీ ఫార్మ్ వర్కర్ నుంచి పాలు విన్నా. 3 days మొత్తం నేనే చేసుకున్నా. 3 days 2 వర్కర్లు దొరికిరు. వాళ్ళు ఇప్పుడు ఇంత ముందు 38,000 ఇచ్చేది. ఇప్పుడు మనకి ఇప్పుడు మొత్తం అదేంటి బీహార్కి వేరు, అందరు మ్యారేజెస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ పొలాలు కట్ చేయడానికి పోతారు కాబట్టి షార్టేజ్ ఉంది, వర్కర్ షార్టేజ్ ఉండే వరకు ఇప్పుడు 45,000 ఇచ్చి వర్కర్స్ పెట్టుకోవడం జరిగింది. అంటే అప్పుడు ఎంత ఇచ్చేది మామూలుగా? 38 వచ్చేది. అప్పుడు 38, 19, 38 ఇచ్చేది. ఇప్పుడు 44 ప్లస్ 20 kgs వైట్ రైస్, 20 kgs సన్న బియ్యం. ఇద్దరికి దాదాపు సండే చికెన్ మొత్తం 46 వేలు వరకు ఖర్చు వస్తుంది వీళ్ళకి. సమస్యలు ఫేస్ చేస్తారు. నేను చేసిన మిస్టేక్ చెప్తా. ఫస్ట్ ఏమైందా, ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఆవు తీసుకుందాం. ఇది 10 లీటర్స్ పాలు ఇచ్చింది. 3 months అయ్యింది, హీట్ కి వచ్చింది. ఆ హీట్ ని నేను స్కిప్ చేసిన. ఎందుకు 10 లీటర్స్ ఇస్తుంది, ఇప్పుడు దీనికి ఇప్పుడే దీనికి సేమని వేస్తే అది చేయి పెట్టినా ఏం పెట్టినా మళ్ళీ పాలు తగ్గితే చలో నెక్స్ట్ మంత్ వేద్దాంలే అనుకున్నా. నెక్స్ట్ మంత్ రాలేదు. 5th month వచ్చింది. 7 వేసిన 7 ఫెయిల్ అయింది. 6th month కూడా వచ్చింది, ఫెయిల్ అయింది. రావడంలో అది ప్రతిదీ వస్తుంది కానీ మన వేసిన 7 నిలబడేది. అది నిలబడే టైం 3 to 4 months కే మన వేసిన 7 నిలబడుతుంది. పక్కా మనం 3 to 4 months కి అది ప్రెగ్నెంట్ అయితేనే ఫామ్ లో మనం సక్సెస్ అయినట్టు. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇదే. ఆవులు టైంకి కడితేనే మనం బయటపడ్డాడు. అంతే. ఆవులు లేట్ అయినాయి అంటే ఇంకా మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఆవు ప్రెగ్నెంటే ఉంది. పాలు 50 లీటర్లు వస్తాయి నా ఫామ్ లో. మొత్తం 25 ఆవులు ఉంటాయి కానీ పాలు 50 లీటర్లు వస్తాయి. ఎందుకు లేట్ అయింది, ప్రెగ్నెన్సీ అనేది లేట్ అయింది. ఇప్పుడు మన ఆవును అమ్ముకోలేము. ఇంత మంచిగా ఆవు ఇప్పుడు ఇది 4 months ప్రెగ్నెంట్ ఉంది, 5 లీటర్లు పూటకి ఇస్తుంది. దీన్ని ఇప్పుడు ఇంకొక 2 months కి పాలు బంద్ చేస్తాం, 7 months కి పాలు బంద్ చేస్తాం. బంద్ చేసిన వాళ్ళు మనం ఎట్లయినా దీన్ని మెయింటైన్ చేయాలి. ఎందుకు ఇంత మంచిగా ఉన్న ఆవు మన ప్రేమతో తెచ్చుకుంటాం, తీసేయలేము. అంతే, అది ప్రెగ్నెంట్ అయింది. మళ్ళీ కాకపోయినా ఆలోచిస్తాం కాబట్టి ప్రెగ్నెంట్ అయితే కూడా మనం అది 1 month ప్రెగ్నెంట్ ఉన్నా మనం కంపల్సరీ దాన్ని మిగతా 9 months దానికి ఫీడ్ చేయాలి. చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చాలా మంది కొత్త డైరీ ఫామ్ పెట్టాలన్నా అసలు బయట జాబ్ చేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు, ఏదన్నా ఒకటి చేయాలంటే డైరీ ఫామ్ అని చాలా మంది నాకు మెసేజ్ చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ కానీ ఆ యూట్యూబ్లో కూడా కాల్ చేస్తుంటారు. సో మీ అనుభవంలో, మీ 2 సంవత్సరాల అనుభవంలో మీరేమంటారు? అసలు 2 years బ్యాక్ పాల రేట్ ఉండేది, ఇప్పుడు పాల రేట్ అయితే లేదు. మొత్తం 36 రూపీస్ పడిపోయింది. డైరీ ఫామ్ పెట్టే అనుకునే వాళ్ళు వీడియోస్ చూసినంత ఈజీగా ఉంటుంది. రీల్ కి రియాలిటీకి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. గడ్డి ప్రాబ్లం వస్తుంది, వాటర్ ప్రాబ్లం వస్తుంది, పాలు సేల్ చేయడం ప్రాబ్లం వస్తుంది, దానా రేటు కూడా చాలా పెరిగిపోయింది. సో కొత్తగా డైరీ ఫామ్ వాళ్ళు మాత్రం ఆలోచించి ఒక 10 డైరీ ఫామ్లు తిరిగి
అన్ని ఎంత పడుతుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని దిగడం బెటర్. డైరీ ఫామ్ కొత్తగా పెట్టాలనుకుంటే అసలు ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా అన్న ఇప్పుడు మిల్క్ పిండడం పేడ తీయడం రావాలంటారు అసలు పక్క రావాలి. ఇప్పుడు వర్కర్ వెళ్ళిపోతే మనం చేసుకునేటట్టు ఉండాలి. 2-3 days అయినా మనం సర్వే కాకపోతే కష్టం. కంపల్సరీ మనకు పాలు వినడం రావాలి. మీకు ఫీడ్ ఖర్చు అయినా కానీ ఎంత ఖర్చు వస్తుంది మామూలుగా? నాకు 90,000 ఫీడ్ ఖర్చు వస్తుంది. పాలు ఓన్లీ 50 లీటర్స్ 60 లీటర్స్ వస్తాయి పూటకి. నేనే జేబుల నుంచి ₹1,00,000 పెట్టి డైరీ ఫామ్ ని 6 months నుంచి నడిపిస్తాను. ఎందుకంటే ఇంకో 3 months కోతుంది 4 months కోతుందని సర్వే అవడం తప్ప ఏం లేదు. ఇంకొక సైకిల్ తిప్పి చూడాలని వెయిట్ చేస్తున్నాయి. కానీ ప్రస్తుతం డైరీ ఫామ్ మాత్రం లాభాలు లేదు, ప్రాఫిట్స్ ఉన్నాయని అనుకోవడం మాత్రం చాలా మిస్టేక్. అసలు ఇప్పుడు నా పరిస్థితి కొంచెం కష్టతరంగానే ఉంది. ఇప్పుడు ఎట్లా మీకు గడ్డి వెసులుబాటు ఏ విధంగా ఉంది? నాకు గడ్డి ఉంది, అన్నీ ఉన్నాయి. మేము మొత్తం పచ్చిగడ్డి రోజు ఒక్కొక్క దానికి 30 kgs గడ్డి వేయడానికి ఉంది, ఎండి గడ్డి ఉంది, అన్ని ఉన్నాయి. అయినా కూడా మనం సర్వే కాలేము. అంతే పక్క దాన పెట్టాలి. పాలు కూడా తగ్గిపోయినాయి, అన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి కాబట్టి. నేను మనం ₹2 ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ₹1,00,000 పెట్టి నడిపియాల్సి వస్తుంది అన్న. ఈ ఆవులను మనం ఒక్కరు మెయింటైన్ చేయలేము. నేను 3 days పని చేసిన. నా 3 days పని చేసి నాకు టైఫాయిడ్ వచ్చింది. నేను 3 రోజులు హాస్పిటల్లో ఉంటే 5,000 ఖర్చు వచ్చింది. అంతే. నేను ఇవి తప్పదు, ఇక వాటికి జీతం పెరిగినా తప్పదు అనుకుని తెచ్చుకున్నా. అంతే. మనం ఒకసారి దిగడమే కష్టం. ఒకసారి దిగినామంటే పక్క ఇక మనం వెనకలకు ఉండదు. ఇక లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనం నడిపియాలి. అంతే. ఇక అంతే. ఇదొక ఏమంటారు వ్యసనం లాంటిది. అంతే. ఇది ఒక హ్యాబిట్ అయిపోతుంది, వ్యసనం లాంటిది. అంతే. మనం ఇష్టపడి ఆవునుకుంటాం, వాటిని తీయలేము, అమ్మలేము. అది నెల ప్రెగ్నెంట్ ఉన్నా దాన్ని ఇంకో 10 నెలలు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంతే. మరి ఇలాంటి మిస్టేక్ చేయాలంటే అసలు ఏం చేయాలి? టైం టు టైం కంపల్సరీ అది 3 months నుంచి 4 months కి ప్రెగ్నెంట్ అయితే నువ్వు సక్సెస్ అయినట్టే. ప్రెగ్నెన్సీ 3 నెలల నుంచి 5 నెలలకి 6 నెలలకు వచ్చిందంటే నువ్వు పోయినట్టే ఆడ. ఎందుకంటే ఇది ఫస్ట్ 10 లీటర్స్ ఇస్తుంది. అది ఆఫ్టర్ 3 months తర్వాత డైరెక్ట్ అది 7-6 లీటర్స్ వస్తుంది. ఇంకో 3 నెలల నుంచి 3 లీటర్లకు పోతే అది ఇంకా ప్రెగ్నెంట్ కాదు. ఏం చేస్తావు? పక్కన ఆవు సంపాదించిన పైసలు తీసి దీన్ని పెట్టాలి. నీకు నీ దగ్గర రూపాయి కూడా రాదు. ఇక అలా బయటికి పోయి దానా పైసలు బయట ₹2 మీతికి తీసుకురావాలి. లేదా దానా సెట్ని అన్న నేను మళ్ళీ నేను ప్లీజ్ అన్న ఇయ్యాను అని బతలాడు రావాలి. మళ్ళీ వచ్చే పైసలు దానికి అంతే. ఇక మనకు పూట గడవడానికి చాలా ఇబ్బంది. అంతే. కంపల్సరీ టైం టు టైం ప్రెగ్నెన్సీ అయితేనే ఫామ్ సక్సెస్, లేకపోతే లేదు. ఇప్పుడు దూడలు కూడా మంచిగా డెవలప్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ మనం సక్సెస్ డైరీ ఫామ్ లో కనబడ్డదంటే నెక్స్ట్ దూడలు పెద్దగా అవి కట్టి ఇంటే మనం ఆటోమేటిక్ డైరెక్ట్ 1,20,000 1,30,000 ఆవు కొనుక్కొస్తాం. ఆ పైసలు మనం డైరెక్ట్ సంపాదించినట్టే. వాటిని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు మనం 10 ఆవులు 10 దూడలు పెంచొద్దు. నేను నా ఉన్న అనుభవానికి 10 దూడలు డైరెక్ట్ పెంచొద్దు. 10 ఇట్లా మనం ఒక 4 పెంచుకుంటే దూడలు అంటే 10కి రోజు 40 లీటర్ పాలు పోయలేం కదా. అంటే మంచి బ్రీడ్ ఉన్న వాటిని అట్లా సెలెక్ట్ చేసుకుని ఒక 4 ప్రతి ఇయర్లీ ఒక 4 పెంచుకున్నా చాలు. మనం చాలా మంది కూడా కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలంటారు. మీరు ఏమంటారు అన్న? అసలు నాకు తెలియకడతా. డైరీ ఫామ్ పెట్టాలంటే కంపల్సరీ మీరు ప్రతి ఫామ్ విజిట్ చేయడం అనేది ఓల్డ్. చాలా వరకు అందరు విజిట్ కాదు, మీరు ఉండే 2-3 days పాలు వినడమో 2-3 days పెండ ఎత్తుడో. ఆ పెండ తీస్తే ఒక్కొక్కటి ఇంత బరువు అయితే చేతుల్లో వస్తాయి. అవన్నీ చూసుకోవాలి. గడ్డి కాయాలి, 2 మోపులు ఎత్తులు పెట్టుకొని తిరగాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. దాని తర్వాత మనం రావాలి. ఎందుకంటే నెక్స్ట్ వర్కర్ అయినా మనం సర్వే అయ్యేటట్టు ఉండాలి. పాలు ఎన్ని రేటుకి అమ్ముతురు, ఎన్ని పాలు ఇస్తున్నాయి, అది ఫీవర్ వస్తే దాన్ని ఎట్లా చూడాలి. ఫీవర్ వస్తే ఏమవుతుంది? తినడం బంద్ చేస్తే మనం దానికి టెంపరేచర్ చెక్ చేయాలి. ఫీవర్ వస్తే ఫీవర్ ఇంజెక్షన్ చేయాలి. అట్లా మనం ప్రతిదీ ఫామ్కి వెళ్ళి చూస్తూ పాటు మనం ప్రాక్టికల్ వర్క్ చేస్తేనే అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో చూసి ₹1,00,000 వస్తాయి, ₹1,00,000 నాకు కూడా వస్తాయి. నెలకు ఫస్ట్ 3 నెలలు 1,00,000, 3 నెలలకు నేను ₹3.5 లక్షలు సంపాదించిన. 10 లక్షలు 3.5 లక్షలు 3 నెలలకే సంపాదించిన. తర్వాత పోయింది. అంతే. ఫస్ట్ కంపల్సరీ ప్రాఫిట్లు వస్తాయి, తర్వాత రావు. ప్రాక్టికల్ వేరు, ఈ రీల్స్ చూసి యూట్యూబ్ చూసి చేయడం వేరు. అంతే. రీల్ కి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. మంచి ఆలోచించి మీకు మొత్తం ప్యాషన్ ఉండి కంపల్సరీ నాకు పాలు విండి వస్తుంది, నాకు అన్ని చేసుకుంటా, వర్కర్ లేకపోతే నేను సర్వే అవుతాను నమ్మకం మీ మీద మీకు వచ్చినప్పుడే వేయండి. మేము మా దోస్తు వాడొస్తాడు వీడొస్తాడు ఎవడు రాడు. నేను ఇప్పుడు మొత్తం నా దోస్తులు ఉన్నారు, మస్తు మంది ఉన్నారు, 4-5 ఫస్ట్ ఫామ్లో వచ్చిరు. మొన్న వర్కర్ పోయినప్పుడు ఒక్కడు కూడా రాలేదు. నేను ఒక్కనే ఉన్నా. ఆ పెండాటే టీటో లేకపోతే మార్నింగ్ పని చేసి ఈవినింగ్ 7 o'clock వరకు పని ఇంకా అయిపోలే. అంతే. జనరల్గా వాడు 3 hours లో కంప్లీట్ చేసిన వర్క్ని నేను 8 hours అయినా కూడా కంప్లీట్ చేయలేకపోయినా. అవి ఏమైతే లేట్ ఫీడింగ్ చేస్తాం. లేట్ ఫీడింగ్ చేయడం వల్ల అది వాటికి కూర్చునే రెస్ట్ రాదు. రాక 50-60 లీటర్ పాలు ఇచ్చి డైరెక్ట్ 38-40 లీటర్స్కి పడిపోయినాయి విత్ 1 day. ఒక పూటలనే నేను డైరెక్ట్ 20 లీటర్ పాలు నేనే తగ్గించిన. ఎందుకు? మనం అంత స్పీడ్ వర్క్ చేయలేము కదా. అంత వాళ్ళు చేసిన స్పీడ్ వర్క్ మనం చేయలేము. మెయింటైన్ చేయాలంటే నార్మల్ ఎంత వర్కర్ ఉన్నా కూడా మనం ఒక 2 ఆవుల పాలు తీయడం చేస్తే మనకి కొంచెం వార్మప్ లెక్క ఉంటుంది, మనకు అలవాటు అవుతుంది. వాళ్ళతో పాటు మనము వర్క్ చేయాలి, మనం కూడా గడగాలి, మనం కూడా దానేయాలి. అన్నిటికీ అవసరం లేదు. ఒక ఆవుకి నువ్వు చూసుకో, నీకు అప్పుడు అలవాటు అవుతుంది. వాడు పోయినా కూడా నీ చేతులు ఫ్రీగా ఉంటాయి. ఫస్ట్ అది చేసుకుంటేనే అవుతుంది. కంప్లీట్ మనం వర్కర్ మీద డిపెండ్ అయ్యి చేస్తే మాత్రం కలవదు. వర్కర్ మీద డిపెండ్ అయితే మాత్రం కష్టమే. ఫ్యామిలీ ఉండి మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటా అంటే హైలీ సక్సెస్. ఇది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మనం వర్కర్కే నేను 45,000 ఇస్తాను, నీకు 45,000 డైరెక్ట్ మిగులుతాయి. సరే నీకు 10 ఆవులు ఉన్నా కూడా 20,000 మిగులుతాయి.
అయిపోతుంది. మీరే చేసుకుంటే 20 మిగిలితే మనం కొంచెం బెనిఫిట్లకు వస్తాం. అట్లా మనం చేసుకోవడం చాలా బెటర్. ఇంకా మిల్క్ రేట్ ఉంటే కూడా రైతు మిల్క్ రేట్ 40 ప్లస్ ఉంటే సక్సెస్ అన్న, అంతే. 40 ప్లస్ ఉండే అంటే మనకు ప్రాబ్లం లేదు. 40 ప్లస్ నేను ఫస్ట్ 2 years బ్యాక్ 42 రూపీస్ 41 రూపీస్ లీటర్ పైసలు వచ్చినాయి. అంటే దానా యావరేజ్ గా 25 రూపీసే ఉండేది కిలో. ఇప్పుడు 30 నుంచి 31 రూపీస్ పడుతుంది. ఇది 36 రూపాయలు వస్తుంది. మన పైసలు వచ్చినా రాకపోయినా కొన్ని కంపల్సరీ కట్టాల్సి ఉంటాయి. అవి మాత్రం మనం తీయాల్సిందే. కంపల్సరీ కొత్త డైరీ ఫామ్ పెట్టుకున్నాను ఆలోచించి మొత్తం అన్ని చేసి మనతో అవుతుంది అనుకుంటే రండి. ఎస్పెషల్లీ మన అన్నగారు ఏం చెప్తున్నారు అంటే కొత్తగా డైరీ ఫామ్లోకి వచ్చే వాళ్ళు మాత్రం రియల్కు రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి డైరీ ఫామ్లు చూడడం కాదు, ప్రాక్టికల్గా వర్క్ చేయమంటున్నారు. పాలు పితకడం రావాలి, గడ్డి పేడ తీయడం రావాలి, గడ్డి కోయడానికి రావాలి, గడ్డి మోయడం రావాలి, చాపింగ్ పట్టుకోవడం రావాలి. ఒక వర్కర్ లేకుండా నువ్వు ఏ విధంగా సర్వేలు అవుతావు, ఒక డాక్టర్ అందుబాటులో లేనప్పుడు నువ్వు ఏ విధంగా ట్రీట్ చేస్తావు, ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే నువ్వు ఇంకా సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతావు. ఒక ఫ్యామిలీ సపోర్ట్ లేకుంటే నీ ఒంటరి పోరాటంలో నువ్వు ఏ విధంగా నిలదొక్కుని రన్ అవుతావని ఇలాంటి ప్రతి ఒక్కటి బేరీ చేసుకొని రావాలి. ఏదో బయట లక్షలు వస్తాయి అక్కడిక్కడ చూసి ఆ ప్రలోభాలకు లోనై వస్తే మాత్రం క్లిష్టమైన పరిస్థితి మాత్రం ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఈ రోజు ఈ 3 నెలలకు ప్రెగ్నెన్సీ చేపియాలి, తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ 21 days సైకిల్ ఆగాలి, మళ్ళీ తర్వాత నీకు కన్ఫర్మ్ కాకుండా మళ్ళీ నెల రోజులు ఆగాలి. ఇదంతా ఇప్పుడు దీని మినిమం మెయింటైన్ చేయాలి. ఈ రోజు దాని 30 రూపాయల పైన ఉంది. బాడీ వెయిట్ కి 2 kgs కంపల్సరీ. అది పాలు ఇచ్చినా 2 kgs బాడీ వెయిట్ ఇవ్వాలి. 60 120 రూపీస్ కంపల్సరీ రోజు పెట్టాలి. ఎండుగడ్డి అన్ని వస్తాయి. ఈ రోజు ఎండుగడ్డి కొంటే అన్నగారు 110 రూపాయలు 75 రూపీస్ కి కొన్నా. పోయిన ఇయర్ అంటే పోయిన 6 months బ్యాక్ 75 కి కొన్నా. అంటే మనిషి భూమి మీద ఉన్నంత కాలం అవసరం, కానీ అలాంటి పాలకే ఈ రోజు విలువ లేకుండా పాడి రైతు చాలా మంది సమస్యను ఫేస్ చేస్తున్నారు అని అన్నగారు స్వయంగా చెప్తున్నారు. సరే నాకు ప్యాషన్ ఉంది, నాకు అవంటే ప్రేమ అని ఖచ్చితంగా డైరీ ఫామ్ పెట్టుకోవాలి, నేను బయట వర్క్ చేయలేను, నాకు డైరీ ఫామే ముఖ్యం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని డైరీ ఫామ్ విజిట్ చేయమంటున్నారు. అసలు ఒకవేళ మార్కెటింగ్ ఉంటే ఒకవేళ బై ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళతో కొలాబరేట్గా అమ్మంటున్నారు. మిల్క్ రేట్ ఏ విధంగా ఉందో చూసుకోమంటున్నారు. ఎనిమల్ పరంగా మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మెడికల్ పరంగా ఎలాంటి నాలెడ్జ్ కావాలి, ఇట్లా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోమని చెప్తున్నారు. ఒకటి తెలుసుకొని వస్తేనే సక్సెస్ అని అన్నగారు చెప్తున్నారు. సో మీరేమంటారు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇంకా ముందు కూడా మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను.